దసరా పండుగకు పాలపిట్టతో విడదీయరాని అనుబంధం ఉంది. విజయదశమి రోజు శమీ పూజ, రావణ దహనంతో పాటు పాలపిట్టను దర్శించుకోవడం ఎన్నో ఏండ్లుగా ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజు పాలపిట్ట కనిపిస్తే శుభసూచకంగా భావిస్తారు. అందుకే శమీ పూజ అనంతరం పాలపిట్టను చూసేందుకు ప్రజలు తహతహలాడుతారు. ప్రత్యేకించి ఊరి చివరకు పొలాల మధ్యకు వెళ్ళి మరీ పాలపిట్ట కనిపిస్తుందేమోనని ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతకీ అసలు విజయదశమి రోజు పాలపిట్టను ఎందుకు దర్శించుకోవాలి? దాని వెనుక ఉన్న కారణమేంటి? ఓసారి చూద్దాం. నీలం, పసుపు రంగుల కలబోతలో ఉండే పాలపిట్ట చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది. పాలపిట్ట మనశ్శాంతికి, ప్రశాంతతకు, కార్యసిద్ధికి సంకేతంగా భావిస్తారు. చాలామంది ఈ పక్షిని పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తారు. అందుకే దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే అన్నీ శుభాలే జరుగుతాయని నమ్ముతుంటారు. అయితే ఈ నమ్మకం వెనుక పురాణ గాథలు అనేకం ప్రాచుర్యంలో ఉన్నాయి. త్రేతాయుగంలో రావణాసురుడితో శ్రీరాముడు యుద్ధానికి బయలుదేరినప్పుడు విజయదశమి రోజున పాలపిట్ట ఎదురుగా కనిపిస్తుంది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధిస్తాడు. దీంతో పాలపిట్టను శుభశకునంగా భావించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక అజ్ఞాతవాసానికి ముందు పాండవులు జమ్మి చెట్టు మీద దాచిన ఆయుధాలను ఇంద్రుడు పాలపిట్ట రూపంలో కాపలా కాశాడని పురాణ గాథలు చెబుతున్నాయి. అంతేకాదు, పాండవుల అరణ్య అజ్ఞాతవాసాలను ముగించుకొని తిరుగు ప్రయాణమై తమ రాజ్యానికి వెళ్తున్న సమయంలో వారికి పాలపిట్ట దర్శనమిచ్చింది. అప్పటి నుండి వారి కష్టాలు తొలగిపోయాయి. కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించడంతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందారు. పాలపిట్ట కనిపించినప్పటి నుండి పాండవులు ఏం చేసినా విజయాలే కలిగాయట. అందుకే దసరా రోజు పాలపిట్టను చూస్తే శుభాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. అందుకే విజయదశమి రోజు సాయంత్రం జమ్మి పూజ తర్వాత ప్రజలు పాలపిట్ట దర్శనం కోసం ఊరి చివరకు, పంట పొలాలకు తండోపతండాలుగా వెళ్తుంటారు. పాలపిట్ట దర్శనం అనంతరం ఆనందంగా ఇళ్లకు చేరుకుంటారు. అయితే పాలపిట్ట ఉత్తర దిక్కు నుండి ఎదురైతే ఇంకా మంచిదని, శుభాలు కలుగుతాయని చెబుతూ ఉంటారు. అదే దక్షిణం దిక్కు నుండి వస్తే అశుభానికి సంకేతమని కూడా ప్రచారంలో ఉంది. పురాణాలు, సాంస్కృతిక పరంగా పాలపిట్టకు ఇంతటి ప్రాధాన్యం ఉంది కాబట్టే దీన్ని మన రాష్ట్ర పక్షిగా గుర్తించి గౌరవం ఇచ్చుకున్నాం.